షామిల్ కార్తిక్ గారు ఏంటి మరి అంటే నిజంగానే ఈరోజు ఆయన ఒక మాట అన్నాడు, ఇది సెంట్రల్ ఇష్యూ, మాట్లాడితే ఇట్లాడితే రాహుల్ గాంధీ గారు మాట్లాడాలి ఈ అంశం మీద, ఎందుకంటే రాహుల్ గాంధీనే తీసుకుందాం, ఎందుకంటే ఇప్పుడు ఆయన పిఎం క్యాండిడేట్ గా వాళ్ళు అభివర్ణించుకుంటున్నారు కాబట్టి సరే ఆయన మాట్లాడాలి. తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఏంటంటే, దీని మీద కిషన్ రెడ్డి గారు కూడా ఇది ఆయన పూర్తిగా అవగాహన లోపంతో మాట్లాడుతున్నాడు ఆయన. సో ఆయనకి అసలు ఏం దీని మీద సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేదు అన్నట్టుగా ఆయన 2 చురకలు అంటించాడు. సో మరి ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో ఏంటి మీరేం గ్రహించారు? నిజంగా మరి ఆయన మాటలు వక్రీకరిస్తున్నటువంటి బీజేపీని మరి మీరు వ్యతిరేకిస్తారా, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని ఈ విధంగా చూస్తారా? ఈ వ్యాఖ్యలు అదే విమర్శించినా వక్రీకరించినా అంతే. మీరు కాదు, నేను రేవంత్ రెడ్డి గారిని అంటున్నా. ఇప్పుడు జాతీయ నాయకులు అని బీజేపీ పార్టీలో ఉన్న ప్రత్యేకమైన హోదా ఏమైనా ఉంటుందా? పేరు ఇచ్చి వీళ్ళు జాతీయ నాయకులు, వీళ్ళు అట్లానే కాదు, అంటే ఇష్యూ అక్కడది కాబట్టి. అవును సార్, నేను అదే అడుగుతున్నా, ఇష్యూ అక్కడదే. అయితే ఈ విషయం పైన ఈ స్థాయి వాళ్ళే మాట్లాడాలి. చట్టం చేయాలంటే సెంట్రల్ లోనే చేయాలి కదా. వీళ్ళు జాతీయ నాయకులు, వీళ్ళు జాతీయ నాయకులు కాదు, వీళ్ళు గల్లీ నాయకులు అని వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటుందో నాకు తెలియదు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ లేను, నాకు ఆ వాసనలు తెలియవు కాబట్టి నాకు తెలియదు. కానీ రేవంత్ రెడ్డి గారు జాతీయ నాయకులు ఎందుకు కాదు నాకు తెలియకడుగుతా ఎందుకు కాదు? ఆయన 5 సంవత్సరాలు పార్లమెంట్ లా ప్రజలు ఎన్నుకుంటే ప్రజల తరఫున ఆయన అక్కడ ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించిండు. అందులో కూడా ఆయన నిర్వర్తించినటువంటి లోక్సభ స్థానం ఏంది? ఆయన స్థానంలో అమిత్ షా గారు, మోదీ గారు ఇట్లా 4-5 మంది వచ్చి నిలబడితే వాళ్ళందరికి పడ్డ ఓట్ల సమానం మల్కాజ్గిరి మన దగ్గర. పెద్ద నియోజకవర్గం, 3-4 నియోజకవర్గాలు సబ్జెక్ట్ టు కరెక్షన్, 3-4 నియోజకవర్గాల కలయికనే మల్కాజ్గిరి కదా. మరి అంత పెద్ద పార్లమెంట్ కి ప్రతినిధిగా పనిచేసిన ఆయన ఎందుకు జాతీయ నాయకుడు కాకుండా ఉంటాడు? పార్లమెంట్ లో ప్రతినిధిగా ఉన్న వాళ్ళు జాతీయం గురించి కదా మాట్లాడేది. అంటే అప్పుడు వేరు. ఎంపీ దగ్గర నుంచి ఆయనకు ప్రమోషన్ వచ్చింది చీఫ్ మినిస్టర్ గా. సో జాతీయ రాజకీయాల పైన ఆయనకు అవగాహన ఉంది. మీ పార్టీలో కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న వాళ్ళకు కూడా మా దగ్గర అవగాహన లేదు, వాళ్ళందరూ మా దగ్గర గల్లీ లీడర్లు అని మీరు అనుకుంటే దాన్ని మేమేం చేస్తాం? కేంద్ర మంత్రులుగా ఉన్నోళ్ళు కూడా లేదు వాళ్ళు జాతీయ నాయకులు కాదు, వాళ్ళంతా గల్లీ నాయకులు అని మీరు అనుకుంటున్నారేమో. మాకు సంబంధం లేదు కదా. మేము ఎంపీగా పనిచేసినాం 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు అటు ఏమంటారు జాతీయ రాజకీయాల్లో, పార్లమెంట్ లో, వివిధ రాష్ట్రాల పైన నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో మేము కొట్లాడి మాకు కొంత అవగాహన ఉంది కాబట్టి మేము ఈరోజు ముఖ్యమంత్రి ప్రమోషన్ తీసుకొని సమగ్రమైనటువంటి అన్ని విషయాలపైన మాట్లాడుతున్నాం. మరి జార్ఖండ్ కి, మహారాష్ట్రకి అక్కడ ఇక్కడ ఎన్నికలు అయినప్పుడు మీరు అందరూ ఎందుకు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారి గురించి? రేవంత్ రెడ్డి జాతీయ నాయకుడు కాదు కదా. మరి ఆయన వేరే రాష్ట్రానికి పోతే మీరెందుకు బట్టలు చింపుకున్నారు? మీరెందుకు ఛాలెంజ్లు చేసిరు? మీరెందుకు బెట్లు కట్టిండ్రు? తెలియదు. ఈ వేదిక పరిచయం లేని అంశమా? అక్కడ ఆ రాష్ట్రంలో ఓడిపోతే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం మార్పు అని ఈ వేదిక పైన మనం మాట్లాడి చర్చ జరగలేదా? మరి మీరెందుకు బట్టలు చింపుకున్నారు? సో ఇప్పుడు ఏంది అంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లం కాంగ్రెస్ పార్టీతో ఏం లేదు. ప్రాబ్లం అంతా రేవంత్ రెడ్డి గారితో ఉంది. ఎందుకు రేవంత్ రెడ్డి గారితో ఉంది అంటే, అరే కాంగ్రెస్ పార్టీని మొత్తం మేము సమూలంగా నాశనం పట్టించి దీన్ని మొత్తం కుక్క చెప్పి ఇస్రాక్ చేద్దాం అనుకున్నామే, కానీ ఈయనో బాహుబలి లాగానో, పుష్ప లాగానో, లేకపోతే ఇంకొక లాగానో వచ్చి కాంగ్రెస్ పార్టీ జాకిలు పెట్టినా లేదు, సచ్చినపామన్న మమ్మల్ని ఈ రోజు లేపి కూసబెట్టిండు కదా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోని. ఇలా ప్రాబ్లం అంతా పార్టీతోనే కాదు, నిలబెట్టిన రేవంత్ రెడ్డి గారి పైన. సో దానికి వీళ్ళు ఏమంటారంటే, అంటే రాహుల్ గాంధీకి చేత కాదా, ఖర్గేకి చేత కాదా, సోనియా గాంధీకి చేత కాదా అని వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళు ఎవరు మాట్లాడతారు? ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టిన పార్టీ 1980లో పుట్టిందని వీళ్ళే చెప్తారు. ఈ రోజుకు 2026లో వచ్చి మేము పుంజుకుంటున్నాము, మేము ఓట్ల శాతాన్ని పెంచుకుంటున్నాం అని మాట్లాడేటోళ్ళు కాంగ్రెస్ పార్టీ పెంచుకోవట్లేదా? అదే అంటారు. నేనేమంటున్నా, పెంచుకున్నారు కదా. ఎప్పుడో 8 ఎంపీలు 8 ఎమ్మెల్యేలు అంటే మామూలు విషయం కాదు. నేను కూడా అతి పెద్ద విషయమే చెప్తున్నా. 1980లో పుట్టి 2026లో వచ్చి మేము ఓటు శాతం పెంచుకుంటున్నామని ముచ్చట నేను కూడా వాళ్ళు ఏదో పెద్ద గొప్పగా చేసి నేనేం అంటలేను, ఇంకా చేసుకుంటూనే ఉన్నారు. మీరు
ఆ లెక్క చెప్తున్నారు కదా. మరి గత 2000 అంటే దాదాపు 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది కదా మరి బీజేపీ. మరి అదే అంటున్నాను. మీరు మాట్లాడండి. ఎందుకంటే 1980 నుంచి ఈ రోజు కూడా వాళ్ళకి నికరమైన ఓటు బ్యాంక్ లేదు. ఇప్పుడు షేరింగంపల్లి కాన్స్టిట్యూన్సీ ఉంది సార్. జనాలు నమ్మడానికి టైం పట్టి ఉండొచ్చండి. మీరు 200లకు వచ్చి వాళ్ళు నేనేమంటున్నా 412 అన్నారు. ఎన్ని సీట్లు వచ్చినాయి? 200 సీట్లకు పూర్తిగా రాలే. ఇప్పుడు ఇదే వాళ్ళంటే మీరు మాట్లాడిన రాసుకోకుండా వెంటనే చెప్తుంటే నువ్వు 200 అంటే 240 మీరు మాట్లాడకండి. సార్ మాట్లాడడం నేను ఎందుకు రాసుకున్నా సార్ చెప్పండి. మన విధాన పరంగా పోదాం. అయితే సార్ 200 కాదంటే 240 వచ్చిందా అంటున్నారు. 400 అన్నారు కదా. 400 మైనస్ 2200 240 ఎన్ని సీట్లు? అంటే యాక్చువల్గా ఏంటంటే సార్ అది అప్పుడు యాక్చువల్గా ఏంటంటే మీకు అప్పుడున్న గర్వం ఎలా ఉందంటే మీకు 400 పక్క కొడతామన్నారు మీరు. అది 400 గెలుస్తామన్నది వాళ్ళది కాదు. పైన అవసరమైతే 543 మేమే గెలుస్తాం. అవసరమైతే 543 కూడా మేమే గెలుస్తాం అనే రేంజ్ 175 ఆయన అన్నాడు. ఒకటి వీళ్ళు కూడా అన్నాం అనుకున్నట్టున్నారు. ఆయన అన్న తర్వాత పడ్డ బొక్క పొరలు చూసి వీళ్ళు అనలేదు. ఇట్లా చేయవద్దు. అయితే వీళ్ళు 412 అన్న వాళ్ళు వచ్చి సారీ యునైటెడ్ ఫ్రంట్ అన్న కూడా 295 దగ్గర ఆగిపోయినరు. ఏమంటున్నా? సో ఈ రోజు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ విధానాల గురించి మాట్లాడే నైతిక అర్హత వాళ్ళకి లేదు. అయితే డీలిమిటేషన్ చెయ్యొద్దు అని ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరైనా సౌత్ ఇండియా నాయకులు ఎవరైనా అన్నారా? అంటున్నారు మీరు డీలిమిటేషన్ చెయ్యండి. ఎందుకంటే సార్ ఇప్పుడు మల్కాజ్గిరి ఉంది సార్, షేరింగంపల్లికి పక్కనే ఉంటది కుకట్పల్లి. ఈ కుకట్పల్లి డివిజన్ లో ఉన్నోడు మల్కాజ్గిరి ఎంపీ గారిని కలవాలంటే వాడు వారం ముందు ప్లాన్ చేసుకోవాలి. నాయకులు అందుబాటులో లేక కాదు, ఆడ ఉన్నటువంటి తాకిడికి లేదా వాళ్ళకున్న పని ఒత్తిడికి వాడు అట్లా చేయాలంటే ఒక ఎంపీ గారు పొద్దున 4 గంటల నుంచి పెన్ను పేపర్ ఫోన్ పట్టుకొని కూర్చోవాలి. అట్లయితే కూడా మధ్యాహ్నం 12-2 అయితే కూడా ఈ లైన్ కాదు. ఇది ఒక విషయం. అయితే రెండో విషయం, మా చేవెల పార్లమెంటు ఈ కొనకున్న షేరింగంపల్లి నుంచి ఆ కొనకున్న వికారాబాద్ కొడంగల్ పరిగి దాకా చేవెల పార్లమెంట్ ఏం చేయమంటారు? ఏం చేయమంటారు? ఈ విషయాన్ని అంటే ఎంత కష్టం ఉంటుందని ఎంపీగా రంజిత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు నేను చూసిన. ఆయన ఈ మూల నుంచి ఆ మూలకు పోవాలంటే ఒక పెద్ద హెడ్ఏక్. అట్లాగే మహబూబ్నగర్ పార్లమెంట్ అక్కడెక్కడో నారాయణపేట నుంచి ఇక్కడ ఉన్న జడ్చల్ల షాద్నగర్ దాకా ఉంటది. ఎట్లా? సో ఎంపీలు పెరగాలి, వద్దని మేమేం అంటలేము. డిలిమిటేషన్ జరగాలి. 850 కాకపోతే 950 చెయ్యండి, మేము వద్దంటలేము. కానీ మేము అడుగుతున్నది ఏంది? మీరు ఇక్కడ రాష్ట్రంలో మీరు ఏం ప్రశ్న అయితే అడుగుతున్నారో గదే ప్రశ్న మేము ముందర పెట్టినాం. ఏంది? ఇంతకుముందు చార్మినారు అది ఇది కోటి అది అన్నారు కదా, ఆ లెక్కలు చెప్పారు కదా, గదే లెక్కలు మేము కూడా చెప్తున్నాం. మీరు ఇక్కడ ఈ రాష్ట్రం పైన ఏవైతే ఆరోపణలు చేసి వాదోపవాదాలు చేస్తున్నారో మా మీద వాదోపవాదాలు మీరు చేస్తున్న పాయింట్ మీరు ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నాం. గజ్జ చేయమంటే లేదు కదా మేము అట్లా చేయము, దాని ఆ ఫార్ములా వేరు ఈ ఫార్ములా వేరు అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చెప్పేది తప్ప కరెక్టా? జిహెచ్ఎంసీ విషయంలో మీరు వాదిస్తున్నది తప్ప కరెక్టా? మీరు పార్టీ పరంగా వాదిస్తున్నారా లేకపోతే ప్రజల శ్రేయస్ కోసం వాదిస్తున్నారా? అంటే మీరు ఏమంటే మేము ప్రజల కోసమే వాదిస్తుంటాం. మరి మీ ప్రజల కోసం వాదిస్తున్నదాన్ని కేంద్రంలో ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాము. వద్దన్నది ఎవరు? అయితే మేము ఏం చెప్తున్నాము, కేవలం జనాభా మాత్రమే కాకుండా అభివృద్ధి డబ్బులు బట్టి కూడా మీరు నిర్ణయాలు తీసుకోవాలంటున్నారు. అరే జనాభా అంటే లెక్కలో తెలుస్తుంది, అభివృద్ధి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటారు. ఇదేంది సార్ ఆ పద్ధతి ఎక్కడ అడుగుతున్నారు? ఎందుకు అంటే ఎందుకు ఎక్కడుంది అని అడుగుతుందా అంటే యు ఆర్ ఫెయిల్డ్. ఎక్కడుంది అని ఒక ప్రభుత్వం ప్రతిపక్షం అడగాల్సిన ప్రశ్న, ప్రభుత్వం ఎక్కడ ఎట్లా ఏంటి అని ప్రభుత్వమే ప్రశ్నతో వచ్చింది అంటే ప్రభుత్వానికి ఇప్పటికి కూడా 12 ఏళ్ళైనా ప్రభుత్వానికి పాలన పైన పట్టు రాలేదు, పాలసీ మేకింగ్ పైన పట్టు రాలేదు. మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఇంతవరకు దొరకలేదు మీకు. సో
మీకు పాలన ఇప్పటికి కూడా మాకు చేత కదని చెప్తున్నట్టే. ఏంది సార్ మన జిఎస్టీలు ఎంత పోతున్నాయి ఎంత వస్తున్నాయి లెక్క ఉండదా? జీడిపి ఉంది కదా. గదే అంటున్నా. ఇప్పుడు మనం హోటల్కి వెళ్తాము, వాడు మనకు బిల్ ఇస్తాడు, ఎంత జిఎస్టీ కడుతున్నావు మనకి సెంట్రల్ రెండు కొడుతున్నాం కదా. గదే అంటున్నా, ఎంత కడుతున్నావు మనకి అట్లా కాదు. ఇప్పుడు ఎంత కడుతున్నాం ఏంది అనేది మనకు లెక్క లేదా? ఈ లెక్క బేసిక్ కదా. దీనికో పెద్ద పెద్ద చార్టెడ్ అకౌంట్లు ఎందుకు? 10వ తరగతి చదువుతున్న పిల్లగాన్ని తీసుకొని వచ్చి దీని లెక్కేరా ఇది లేదంటే వాడే చెప్తాడు, అంతే కదా. సో డబ్బులు ఎట్లా ఇస్తున్నాము? అభివృద్ధి అంటే ఏంటి అభివృద్ధి అంటే? ది ఫినాన్షియల్ స్టేటస్ ఆఫ్ ఎన్ పర్సన్ ఆర్ ఎన్ ఆర్గనైజేషన్ అంటే స్టేట్ అనుకోండి ఈజ్ ఈక్వల్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ as a డెవలప్మెంట్. ఇప్పుడు నేనున్నా సార్, నేను ఓ యాక్టివ్ పైన పల్సర్ పైన వచ్చింది అనుకో, మై ఫినాన్షియల్ స్టేటస్ క్యాన్ బి క్యాలిక్యులేటెడ్. నేను ఆడిలో వస్తే, నేను రాయల్స్ రాయల్లో వస్తే నా అభివృద్ధి ఏందో లెక్క కట్టలేరా? ఎవడు కొంటారు రాయల్స్ రాయల్? రోడ్డు మీద అనామకుడు కొంటాడా? ఆర్డర్ ప్రకారం ఇస్తుంది, అంతే కదా. సో దిస్ ఇస్ కాల్డ్ అభివృద్ధి. దీన్నే పరిగణనలోకి తీసుకోమంటున్నాం. మేము ఏమంటున్నాము? మేము కేంద్రానికి రాష్ట్రం నుంచి అత్యధికమైనటువంటి ఫినాన్షియల్ ఎయిడ్ సపోర్ట్ చేస్తున్నాము. సో మేము ఎంత ఇస్తున్నామో మాకు అంత న్యాయం చేయండి అని మేము అడుగుతున్నాం. తప్పేముంది అట్లా? ఎట్లా చేయాలి, ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఎట్లా? నువ్వు మమ్మల్ని అడిగితే నువ్వెందుకు కూర్చున్నావు గాసి ఇట్లా? నీకు మేం చెప్తే మరి నువ్వేం చేస్తావు? పుట్టుకురాలు పలుతారా మీరేమన్నా? కాదు కదా. హోల్ గవర్నమెంట్ ఈజ్ అండర్ యువర్ కంట్రోల్. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, పెద్ద పెద్ద ఫినాన్షియల్ సైంటిస్టులు మీ దగ్గర ఉన్నారు కదా. వీళ్ళకి ఎందుకు ఇప్పటికీ పాలన పట్టు రాలేదు అని ఎందుకు అంటున్నా తెలుసా? ఒకానొక టైంలో ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంతో తల్లడిల్లిపోతున్నప్పుడు ఈ యొక్క భారతదేశాన్ని మాత్రమే నిలబెట్టింది ఆర్థిక శాస్త్రవేత్తలు కాదా? మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు కదా. వారు తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణ వల్లనే కదా ఈ రోజు కూడా భారతదేశం ఆర్థికంగా బలంగా నిలబడేది. కాదని ఎవరైనా వాదిస్తున్నారు, రమ్మనండి నా ముందరికి, నేను మాట్లాడతా వాళ్ళతో. సో కానీ ఇక్కడ కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఎంత ఆర్థిక సంస్కరణలు చేసినటువంటి మేధావులు ఉన్నప్పుడు కూడా ఇంకా డెవలప్డ్ కంట్రీ కాలేదు, మరి డెవలపింగ్ కంట్రీ అవుతుంది. డెవలపింగ్ కంట్రీ ఎందుకు అవుతుంది అనే ప్రశ్నకు కూడా 2013, 12, 11 నుంచి నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడారు? రూపాయి గిర్జారే భాయో బహనో हमारा सरकार क्या कर रहे है, सोचो అన్నాడు కదా. అరే हम सोच रहे भाई साहब सर, but नरेंद्र मोदी sir, we are thinking why our rupee has మరి ఇది ఎగవాకినట్ట దిగజారినట్ట. ఈ రోజు డాలర్ 93 చేంజ్, 93, 94, దాదాపు 95 సబ్జెక్టు. కాంగ్రెస్ ఒక్క స్థానం పెరగలే సార్. 10వ స్థానం మోడీ వచ్చినాక 10 నుంచి 4వ స్థానం వచ్చాం. ఇగో జీడిపిలో లార్జెస్ట్ ఎకానమీ అంటే ఏది? అంటే ఒకటే మీరు పెంచింది మాత్రం చూస్తారా? దీని లోపల ఉన్న క్యాలిక్యులేషన్స్ చేయరా? ఏం సార్, మీరు టాలీ చేసినప్పుడు, సిఏ టాలీ చేసినప్పుడు నంబర్ ఒకటే టోటల్ వేస్తాడా? దానిపైన మధ్యలో ఏం చెప్పాడా? మీరు చేసిన ప్లీజ్ సార్, ఇంతకు మించి నా రిక్వెస్ట్ చేయలేదు. ఏమంటున్నా, టాలీ చేసినప్పుడు బారోయింగ్ ఎంత, క్లోజింగ్ ఎంత, ఇవన్నీ లెక్కలు చూడరా మీరు? ఏమంటున్నా? సో మీ హయాంలో దాదాపు 3 లక్షల పైచీలకు కంపెనీలు లాక్డౌన్ వెళ్ళిపోయినాయి. లాక్డౌన్ అంటే కరోనా లాక్డౌన్ కాదు, కంపెనీలు మూసేసుకొని తాళం పెట్టుకుని వెళ్ళిపోయారు. ఇవన్నీ లెక్కలకు తీసుకోరా? ఈ 3 లక్షలకి సంబంధించిన జీడిపిని, వాళ్ళ గ్రాస్ రేట్ ని, ఇవన్నీ మీరు లెక్కలకు తీసుకోరా? సో వీళ్ళు ఎండ్ పాయింట్ ఒకటే చెప్తారు, దీని మధ్యలో ఏం చెప్తలేరు. 4వ స్థానానికి ఎగవాకింది అంటే ఎక్కడి నుంచి ఎగవాకింది, ఎట్లా ఎగవాకింది? మీరు వచ్చిన 2014 నుంచే మొత్తం మీరేమన్నా పురుడు వచ్చిరా? అంతకు ముందు 1947 నుంచి 2014 వరకు జరిగిన సంస్కరణ అన్నిటిపైన వేసిన మెట్ల వల్ల ఈ రోజు ఆర్థిక స్థితిగతులకు వచ్చింది. దానికి మీరేం కారణం కాదు కదా. సాంకేతికంగా ఈ ప్రపంచం అభివృద్ధి చెందింది. యూపీఐ ఏమన్నా మీరు కనిపెట్టినరా? ఫోన్ పేలు, గూగుల్ పే మీరు కనిపెట్టిరా? సహజంగా టెక్నాలజీ పెరిగింది. వ్యాక్సినేషన్ మోడీ గారు, అమిత్ షా గారు మన కూర్చొని కనిపెట్టిరా? ఇట్స్ ప్రాసెస్. అట్లా అంటే సార్, ఈ రోజు కూడా మన భారతదేశంలో 100% స్ట్రైక్ రేట్ లేదు వ్యాక్సిన్ కి. కానీ ఇందిరాగాంధీ గారి హయాంలో పోలియోకి గాడిదల మీద పంపిస్తే 100% స్ట్రైక్ రేట్ వచ్చింది కదా. సో కంపేర్ లైక్ దిస్. ఇంత టెక్నాలజీని వాడి మీరు యాప్ ఇచ్చిర్రు, దానికి ఒక సర్టిఫికెట్లు ఇచ్చిర్రు, ఇన్ని ఇయర్స్ కూడా మీరు 100% కాలే. అయితే సారే మాట్లాడుకుంటే ఏమన్నారు ఇంతకు ముందు, రాజ్యాంగం చేసినప్పుడు మా మూల పార్టీ అయిన జనసంఘ్ కూడా లేదు అని అన్నారు. మేము కూడా అదే చెప్తున్నాము, మీరు లేరు, మీకు తెలియదు, మీకు అవగాహన లేదు. అందుకోసమని ఈ రోజు ఉన్నటువంటి బీజేపీ పార్టీకి
వీళ్ళు అధికారంలో రావడానికి వీళ్ళు ప్రధానంగా చెప్పింది ఏంది, హమ్ ఏ బార్ అధికారం మే ఆనే కే బాద్ మే అఖండ భారత్ లేకే అన్నారు కదా. అఖండ భారత్ విడిచిపెట్టుర్రి, ఉన్న భారత్ ఏమైందో చెప్పుర్రి. ఉన్న భారత్ ఏమైనా చెప్పారంటే ఒక 370 ఆర్టికల్ రద్దు చేసినాం అని అంటున్నారు. ఉన్న భారత్ ఏమైనా చెప్పారంటే త్రిబుల్ తలాక్ చేసినాం. అరే ఉన్న భారత్ ఏంది అంటే ఆ 370 త్రిబుల్ తలాక్ ఇవి కాదు. ఈ దేశంలో డాలర్ తోటి రూపాయి మారకం ఎంత, పేదరికం మారకం ఎంత, ఒక మనిషి సగటు మనిషి యొక్క వృద్ధి రేట్ ఎంత, ఇది కదా చెప్పాలి. పేదోడు మరింత పేదోడు అయిపోతుంటే ఆ అంబానీ మాత్రం మరింత ధనవంతుడు అయిపోతుండు. ఈ లెక్క చెప్పండి అంటే దానికి మాత్రం చెప్పరు. అయితే సార్ ఒక 1 minute టైం ఇవ్వండి సార్ నాకు. అయితే మహిళా బిల్లు గురించి చెప్తా. అయితే రూల్ పెట్టినప్పుడు నాకు తెలిసి ఎక్కడ చట్టంలో ఈ వాళ్ళు ఇట్లనే కనాలి, ఈ వాళ్ళు ఇట్లనే కనాలని చట్టంలో రాసిరని నేనైతే అనుకోను. సబ్జెక్ట్ కరెక్షన్ మరి నాకు అవగాహన ఉందో లేదో మరి మీరు కూడా చెప్పాలి. నాకైతే తెలిసి ఈ మతం వాళ్ళు ఇట్లా కనాలి, ఈ మతం వాళ్ళు ఇట్లా కనాలని నాకైతే చట్టం ఉన్నట్టు తెలియదు. అందరికి ఒకేలాగా ఇంప్లిమెంట్ చేసారు. వాళ్ళు చేయలేదు అని అంటే సరే, కాంగ్రెస్ హయాంలో చేయలేదని మీరు విమర్శిస్తారు కదా. 12 సంవత్సరాలుగా మరి మీరేం చేస్తున్నారు? ఏనాడైనా ఒక్కసారైనా ఒక్క సంస్థనైనా మీరు వాళ్ళ మీదకి పంపించిరా? వాళ్ళ ఆస్తులు ఏందని లెక్క పెట్టించిరా? మమ్మల్ని అంటారు కదా, సరే మమ్మల్ని ఇడిచిపెట్టుర్రి. 12 ఏళ్ళు మీరేం చేస్తున్నారు అన్న ప్రశ్న రాగానే ఇగో హిందువులను చంపేస్తున్నారు వెస్ట్ బెంగాల్లో, ఇగో బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు వచ్చిరని టాపిక్ ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికో డైవర్ట్ చేసి ఆపరేషన్ సింధూర్ అంటారు. ఏంటంటే లాస్ట్ చూసా సీజ్ ఫైర్. సో మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ఇదేం నరేంద్ర మోడీ గారి ఘనత ఒక్కటేం కాదు, ఇది రాజీవ్ గాంధీ గారి డ్రీమ్ ప్రాజెక్ట్. అందుకనే సోనియా గాంధీ గారు అప్పటి నుంచా అవును మరి ముందు నుంచి చెప్తా హైలైట్ ఏంటంటే ఇది మన రాజీవ్ గాంధీ ప్రపోజల్ వచ్చినప్పుడు అపోజ్ చేసింది బీజేపీ పార్టీ. అధికారులు చరిత్రలు ఉన్నాయి, ఇదంతా రికార్డెడ్ ఎవిడెన్సే. పార్లమెంట్ లో ఉన్నట్టు వాట్సాప్ యూనివర్సిటీలో వద్దు ఏమంటున్నా ప్లీజ్ సార్ ప్లీజ్. మనకు పార్లమెంట్ లో ఉన్నటువంటి అప్పర్ హౌస్ లోవర్ హౌస్ లలో వన్ ఆఫ్ ది హౌస్ లో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే బిల్ పాస్ అయిపోయింది. తర్వాత ఈ బిల్ ఎందుకు పాస్ కాలేదంటే అప్పటికి మనకున్నటువంటి తెలంగాణ బిల్లు చర్చ ఉండడము, తదనంతరం వెంటనే ఎన్నికలు ఉండడం వల్ల ఆ బిల్లు రెండో హౌస్ లోకి ప్రవేశపెట్టలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ బిల్లు రాజీవ్ గాంధీ గారు మాత్రమే కాదు, 1996లో మొదలుపెట్టి బిల్లును అప్పటి నుంచి చర్చలు సవరణలు అన్ని చేసుకుంటూ ఈడు దాకా వచ్చింది. అయితే అందుకనే సోనియా గాంధీ గారు ఏమన్నారు, ఇట్స్ నాట్ ఓన్లీ మహిళా రిజర్వేషన్ బిల్, ఇట్స్ అన్ ఎమోషనల్ బిల్, అంటే భావోద్వేగంతో కూడినటువంటి బిల్లు. అయితే మేము ఏమంటున్నాం, ఇప్పుడు ఈ మహిళా బిల్లుని ఇంప్లిమెంట్ ఎట్లా చేయమంటున్నాము, ఇప్పుడు ఉన్నటువంటి 543తో చేయమంటున్నాం. 543లా 33% రిజర్వేషన్ ఇచ్చి దీన్ని 850తోని కన్వర్ట్ చేయమన్నారు. వీళ్ళు ఏమంటారు, లేదు అట్లా కాదు, 850 చేసి 33% ఇస్తామని అంటారు. దానికోసం ఇస్తే ఎందుకు, లేకపోతే ఎందుకు? మీ పార్టీలో ఉంది కదా డికే అరుణ గారు, ఈ రోజు ఆమెకు మహిళా రిజర్వేషన్ ఉందా? గెలవలే ఆమె. సో దమ్మున్నటువంటి నాయకులు ఏడన్నా గెలుస్తారు. మీకు రిజర్వేషన్ ఇవ్వకపోయినా, మీరు ఇవ్వకపోయినా ఎట్లయినా గెలుస్తారు. సో 833% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మహిళలకు పెద్ద ఉపయోగం లేదు. అందుకని మేము ఏమంటున్నాము, ఉన్నటువంటి 543లోనే మీరు 33% రిజర్వేషన్ చేసి ఆ చేసిన 33% లో ఒక నిమిషం సార్, చేసిన 33% లో ఓబీసీలకు, ఎస్సీలకు, ఎస్టీ మహిళలకు అందరికి కూడా సమానమైనటువంటి హక్కులను కల్పిస్తూ మీరు రిజర్వేషన్ బిల్ ఇంప్లిమెంట్ చేసి అప్పుడు 850కి పోండి అంటే లేదు అట్లా పోము, మేము బిల్ ఇప్పుడు పెడతాం, దీనికి సబ్జెక్టు ఇంప్లిమెంటేషన్ ఇంకెప్పుడుకో ఇస్తామని గతంలో మాట్లాడారు. ఈ రోజు 16వ తారీఖు పెడతాం అంటున్నారు. ఏం పెడతారో చూడాలి మళ్ళీ. సో డిమాండ్ ఒకటే సార్, ఏంటి అంటే మీరు మహిళా రిజర్వేషన్ బిల్ 33% ఆఫ్ బిల్ ఏదైతే రాజీవ్ గాంధీ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందో దాన్ని పూర్తి చేయడంలో కాంగ్రెస్ పార్టీ మీకు పూర్తిగా సహకరిస్తుంది. అయితే ఈ 33% ను 543లో నుంచి ఇంప్లిమెంట్ చేయండి, పాయింట్ 1. రెండోది, మీరు డీలిమిటేషన్ చేయండి. చేసేటప్పుడు జనాభా ప్లస్ డబ్బులు ఫినాన్షియల్ ఎయిడ్స్ ని కూడా 50% అది కూడా మీరు కన్సిడర్ చేసి మా హక్కు, మా వాటమ్మకు పెంచమంటున్నాం. అంటే తెలంగాణ ప్రజలకు, నేను తెలంగాణ గురించి మాట్లాడుతా, సౌత్ ఇండియా మొత్తం ముఖ్యమంత్రి ఆయన స్థాయికి మాట్లాడిరు, నా స్థాయి తెలంగాణ వరకు నేను మాట్లాడతా. తెలంగాణలో చెవెల పార్లమెంట్ లో ఉన్నటువంటి
ప్రజల బాణిని వినిపించడానికి నువ్వు ఇద్దరు ఇస్తా అంటారు ఎంపీలను, నేను ముగ్గురుని అడుగుతున్నా. ఎందుకంటే నా బాణి ఎక్కువ వినిపిస్తుంది. ఇప్పుడు మన దగ్గర గుంజి కొడితే 2 మంత్రులు ఉన్నారు, 8 మంది గెలిచిండ్రు కదా. వేరే రాష్ట్రాల్లో 3-4 గెలిచిన వాళ్ళకు కూడా ముగ్గురికి ఇచ్చేసిండ్రు. అట్లాంటప్పుడు 8 మంది చెప్పండి. అరే ఎగ్జాంపుల్ చెప్పు అన్నప్పుడు చెప్పాలి. నేను ఎగ్జాంపుల్ గెలిచిన దగ్గర 3 మంది ఎక్కడ అయిండ్రు నేను గదే ఎగ్జాంపుల్ అంటే ఆయన అన్న లాజిక్ కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇక్కడ అధికారం రావాలని మీరు తహతాలు ఆడుతా ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ డెవలప్ కావాలా, తెలంగాణలో ఒక్కసారైనా మీరు అధికారం రావాలనుకున్నారు, కొన్ని ఫెసిలిటీస్ ఇవ్వచ్చు, తప్పే ఉంది. ఇప్పుడు ఇద్దరికి ఇచ్చారు, ఇంకొక మంత్రికి ఇస్తే ఏంటి అవకాశం, తప్పే ఉంది. కేసీఆర్ గారు కోల్పోతారు. మీరు ఇట్లా వద్దు. ఇప్పుడు ఏపీలా కూటమి ఉంది కదా, ఎన్ని మంత్రి పదవులు ఇచ్చారు కూటమికి చెప్పండి? ఏపీలా పక్క రాష్ట్రం, నా సోదర రాష్ట్రము, ఎన్ని మంత్రి పదవులు ఇచ్చారు మీ కూటమి వల్ల? ఈ రోజు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఏమంటారు స్టేట్ పార్టీ వల్లనే కదా మీరు అక్కడ అధికారాన్ని చెలాయిస్తున్నారు. దాదాపు 7. సో ఏమంటున్నా, తెలుగుదేశం వల్లనే కదా 7 ఎమ్మెల్యేలు ఎంపీలని వాళ్ళే కదా. ఎంపీ బీజేపీ 3, ముగ్గురిలో ఒకరి మంత్రి పదవి. అదే సార్ నేనేమంటున్నానంటే మొత్తం మామూలు కూటమిలో కదా ఆయన అనేది. ఇప్పుడు ముగ్గురు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము బీజేపీ చేతుల్లో ఉంది అంటే కారణం చంద్రబాబు నాయుడు గారే కదా, పవన్ కళ్యాణ్ గారే కదా, వాళ్ళిద్దరు తెలుగు నాయకులే కదా. తెలుగు మెజార్టీ అక్కడ ప్రభుత్వానికి ఉన్న మెజార్టీ ఈక్వల్ నాకున్న లెక్క, అంతే కదా. సో అట్లాంటప్పుడు మీరు ఈ రోజు ఇచ్చినటువంటి మంత్రి పదవుల కన్నా ఇంకొక 3 మంత్రి పదవులు మా తెలుగు రాష్ట్ర ఎంపీలకి ఇస్తే ఏమైతుంది? మాకు కూడా మంచిగా ఉంటది కదా. అవకాశం ఉంటే చేయమంటున్నారు సార్. తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి ఎంపీలు కేంద్రంలో మంత్రి ఉంటే సరే పార్టీలు ఏమైనా ఉండొచ్చు, మంత్రులు ఇండియా హైదరాబాద్ ఆడేడు చుట్టుపక్కల ఉంటారు కదా, మాకేమైనా పనులు ఉంటే చేసుకుంటాం కదా, ఏమైనా అడుగుతాం కదా మా రాష్ట్ర అభివృద్ధి కోసం. సో అంతే కదా. సో అందుకోసమనే మా బాణి వినిపించడానికి మాకు అవకాశం ఎక్కువ ఇవ్వండి. ఎందుకు అడుగుతున్నాము? మేము డబ్బులు ఎక్కువ ఇస్తున్నాం వేరే రాష్ట్రాల కన్నా.